యూరియా, డిఏపి మొత్తం కలిపి ఎరువుల కొరత బీభత్సంగా రాబోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ లోపల అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి నిల్వలు ఎంత, రబీ ఖరీఫ్ సీజన్లకి అవసరాలు ఎంత అనేది చూసినప్పుడు ఏకంగా షాకింగ్ ఫ్యాక్ట్స్ 390 లక్షల టన్నుల యూరియా కానీ, డిఏపి కానీ, సూపర్ ఫాస్ఫేట్ కానీ, మోనోఫాస్ఫేట్ కానీ, అమోనియం క్లోరైడ్ కానీ ఇవన్నీ కలిపి 390 లక్షల టన్నుల యూరియా, డిఏపి ఇందాక చెప్పిన ఎరువులు అవసరమైతే మన దగ్గర నిల్వలు దాదాపు 155 లక్షల టన్నులుగా వెళ్తుంది. మీరు ఆ తమ్మునైల్లో చూడవచ్చు. అంటే సగానికి సగం, ఇంకా తక్కువ, సగం కంటే తక్కువే తయారై సిద్ధంగా ఉన్న పరిస్థితి. మరి ఈ పరిస్థితి ఇంకా ఇలా కొరత ఉన్నది వెంటనే బ్లాక్ తరలించడం ప్రారంభమవుతుంది. లాస్ట్ సీజన్లోనే మనం చూసాం, చాలా ఇబ్బందులు పడ్డారు యూరియా కోసం. ఇంకా యూరియా వదిలేస్తే మంచిది, యూరియా సబ్సిడీ మీకు బస్తాకి వదిలేసుకుంటే యూరియా 400 రూపాయల దాకా ఇస్తాం మేము అన్నప్పుడే మనం ఒక వీడియో చేశాము. నిజంగా యూరియా సబ్సిడీ 400 రూపాయల బస్తా మీరు వద్దు అంటే ఇస్తామంటే అసలు ఖర్చు ఎంత తక్కువ తయారవుతుంది అని. తక్కువ తయారవటం కాదు, చాలా ఎక్కువ తయారవుతుంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఏంటంటే సబ్సిడీల రూపంలో వాటిని మనకు అందిస్తూ ఉంటుంది రైతాంగానికి అని. ఆ క్రమంలో చూసినప్పుడు ఏంటంటే యూరియా అవసరమా కాదా అనే దాన్ని కూడా ప్రభుత్వాలు ప్రచారం చేస్తూ ఉన్నాయి. యూరియా తింటే అంటే ఎరువుల కింద వేసి ఆ పంటను కనుక ఆహారంగా వాడుతున్నప్పుడు తెలియకుండానే క్యాన్సర్ కారకాలు పెరిగిపోతున్నాయి అనే ప్రచారం కూడా చేశారు. అఫ్కోర్స్ ఎంత చేసినా సరే రాబోయే రోజుల్లో ఇది ఒక పెద్ద ప్రమాదము, అంటే రైతాంగానికి సంబంధించిన పెద్ద సమస్యగా మారబోతున్నది అనేది కనబడుతున్నటువంటి వాస్తవం. ఇప్పుడు ఆ లెక్కలన్నీ చూసిన తర్వాత ఎవరికైనా అంతే అనిపిస్తుంది కదా. తద్వారా ఏంటంటే ఆహార దిగుబడి కూడా తగ్గిపోతుంది. యూరియా వాడకానికే అలవాటు ఉన్న రైతులు అవి దొరకనప్పుడు దిగుబడి కోసం వేరే వేయలేక కాస్త పంట దిగుబడి తగ్గొచ్చు, తదనుగుణంగా ఉత్పత్తి కూడా తగ్గొచ్చు. అంటే ఇప్పటికే భూసారం తగ్గిపోయింది, అదే పనిగా ఎరువులు వాడకం వాడి అంటున్నారు. ఇలాంటి సందర్భంలో వచ్చే ఖరీఫ్ సీజన్లో నాకు తెలిసి ప్యాడీకి కానీ మరొక దానికి కానీ పంటలకి బాగా తగ్గొచ్చేమో. దిగుబడి తగ్గుతుంది అంటేనే మనకిక షార్టేజ్ ప్రారంభమవుతుంది. ఇదంతా ఎందుకు వచ్చింది అంటే ఈ గల్ఫ్ వార్ దెబ్బకి అక్కడ యూరియాకు అవసరమైన నాఫ్తా గ్యాస్ని ఖతార్ నుంచి కానీ దోహా నుంచి కానీ మనం దిగుమతి చేసుకోవాలి. అంటే అక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి ఫస్ట్ అక్కడ ఉత్పత్తి అయిపోయింది. రెండవది రవాణా సాధనాలు లేకుండా పోయినాయి, హర్మూజ్ జలసంధి మార్గం మూసేయడానికి. దీనికోసమని కేంద్ర ప్రభుత్వం అటు రష్యా నుంచి, అంగోలా నుంచి ప్రతి దేశాన్ని సాయం అడుగుతుంది ఒప్పందాల రూపంలో. మీ గ్యాస్కి మాది భరోసా, ఎంత గ్యాస్ అయినా సరే ఇవ్వండి, ఎంత యూరియా అయినా ఇవ్వండి, ఎంత క్రూడ్ ఆయిల్ అయినా ఇవ్వండి, మార్కెట్ రేట్ కన్నా కాస్త ఎక్కువ పెట్టైనా కొంటాము అని. ఇది కళ్ళ ముందు కనబడుతున్నటువంటి ఒక ప్రమాదం. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఎదుర్కోబోతుంది? ఇప్పుడు డబ్బులు ఉన్నాయా లేవా అనేది సమస్య కాదు. మంత్రి గారు ఎవరో డబ్బులు లేవు, ఉన్నాయన్నీ ఎక్కడ తీసుకురావాలి అనే ఒక మాట అన్నట్టు తెలుస్తోంది. అది నిజమో కదా మనమైతే తనిఖీ చేయాలి. బట్ అధికారంలో ఉన్న పార్టీ ఆ సమస్యను ఎదుర్కోవాలి. రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డికి ఇంకా వీలైతే షర్మిలకు కూడా కావాల్సినంత స్కోప్ దొరకబోతుంది దీంతోనే. ఇదే మన టైటిల్ చేసి ఖరీఫ్ సీజన్లో అంటే 2 నెలల తర్వాత ఇక పంటల కాలం కనుక దిగినైతే ఈ యూరియా కోసం, ఎరువుల కోసం రైతులు క్యూ లైన్లో తిరుగుతూ ఉండటం అనేది గత 6 నెలల కాలం క్రితం నుంచి చూస్తూ ఉన్నాం. ఇప్పుడు అది మళ్ళీ మొదలవుతుంది, ఖచ్చితంగా మొదలవుతుంది. ఎందుకంటే ముందు అసలు మనం దిగుమతి చేసుకునే ఎరువులన్నీ కూడా అక్కడ ఆగిపోయినప్పుడు ఉత్పత్తికి అవసరమైన ఏది లోకల్ అంటే మన దేశంలో ఉత్పత్తి చేసే ఎరువుల ఫ్యాక్టరీలకు కూడా ఆ నాఫ్తా గ్యాస్ రాక ఆగిపోయినప్పుడు ఖచ్చితంగా కొరత అనేది తలెత్తుతుంది. గతంలో కొరత అనేది ఈ సరఫరాకి సంబంధించి అయితే, రవాణాకి సంబంధించి అయితే దేశంలో, ఈసారి కొరత ఏంటంటే అసలు ఉత్పత్తి, ఇంకొకటి దేశంలో ఉన్నటువంటి డిమాండ్. మనం 2024, 25 కానీ అంతకుముందు 23, 24 లెక్కలు చూసినా కూడా మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రైతాంగం 371 లక్షల టన్నుల ఎరువులు వాడితే ఆ తర్వాత 376 లక్షల టన్నుల ఎరువులు వాడింది. ప్రస్తుతం అంటే రాబోయే సంవత్సరంలో ఇక ఈ వాడకం 390 లక్షల టన్నులకు చేరుతుందని ఒక అంచనా. షూర్గా చేరుతుంది.
చేరినప్పుడు మనము కనీసం ఒక 200 లక్షల టన్నులన్న యూరియాలు కానీ, డిఏపి కానీ, మోనోఫాస్ఫేట్ కానీ, సూపర్ ఫాస్ఫేట్ కానీ, ఇట్లా రకరకాల ఎరువులు అన్నీ కలిపి 200 లక్షల టన్నులన్న దగ్గర పెట్టుకొని సిద్ధంగా ఉంచగలిగితే కాస్త కొరతని, అలానే పంట మార్పిడి పథకాన్ని ప్రోత్సహించడం ద్వారా అధిగమించవచ్చు. కానీ ఇక్కడ కావాల్సిందేమో చాలా భారీగా ఉంది, అంటే డిమాండ్. ఇక్కడ దొరుకుతున్నదేమో అంటే అవైలబిలిటీ ఆఫ్ ద ఫర్టిలైజర్స్ ఏమో మేబీ ఒక 40% ఉంది. మరి 60% ఎవరు ఫుల్ఫిల్ చేస్తారు? ప్రైవేట్ కంపెనీలు ఎక్కడి నుంచైనా తెచ్చుకుంటాయా? ముందు అసలు తెచ్చుకోవడానికి అక్కడ గ్యాస్ ఉత్పత్తి లేదు కదా. ఆ గ్యాస్ ద్వారానే కదా ఇక్కడ తయారు చేసేది. నాఫ్తా గ్యాస్ నుంచి తీసుకొని ఇక్కడ ఎరువులు తయారు చేస్తూ ఉంటారు. పోనీ రష్యా నుంచి అయినా దిగుమతి చేసుకోవాలి. ఏ కంట్రీ మనకి ఇస్తాను అంటే యూరియా కానీ మరొకటి కానీ దేశం రెడీగా ఉంది తీసుకోవడానికి. బట్ సీజన్కి అందుబాటులో ఉంటుందా లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఇన్ని రకాల సంక్లిష్టతల మధ్య ఇంత కాంప్లెక్సిటీ సిచ్యువేషన్లో ఆంధ్రప్రదేశ్ ఖరీఫ్కి కానీ రబీకి కానీ ఎలా తయారవుతుంది, రైతుల డిమాండ్లను ఎలా నెరవేర్చబోతున్నది. వాస్తవాలు వేరుగా ఉంటాయి, ప్రజల ఆకాంక్షలు వేరుగా ఉంటాయి. మీరు ఇచ్చిన సూపర్ 6 హామీల సంగతి పక్కన పెడితే కళ్ళ ముందు మేము వేసుకునే పంటకి కనీసం ఎరువు అయినా సరఫరా చేయబోతే ఎలా అనే ఒక డిమాండ్ రాబోతుంది. దాన్ని జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా అందిపుచ్చుకుంటాడు. మరి షర్మిల గారి పేరు ఎందుకు ప్రస్తావించాను అంటే, నేను కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమె కూడా నేను పోరాటం చేస్తానంటుంది కాబట్టి రైతుల తరఫున తగినటువంటి సమస్య ఇంతకు మించి ఇంకోటి ప్రభుత్వంలో ఎవరున్నా ఈ సమస్యను అధిగమించడం కష్టమే. బట్ వర్తమాన కాలంలో అంటే మనం నడుస్తున్న కాలంలో ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నది టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కాబట్టి అటు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి, రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నటువంటి ఈ 3 పార్టీలు ఎలా ఎదుర్కొంటాయి ఈ ఇష్యూని, ఇది చాలా కీలకంగా మారబోతుందన్నమాట. ఎందుకంటే మంత్రుల స్థానంలో ఉన్న వాళ్ళు యథాలాపంగానూ నిర్లక్ష్యంగానూ ఒక సమాధానం చెబితే అది ఖచ్చితంగా వైరల్ అవుతుంది. బాధ్యతాయుతంగా అంటే ఒక ఫ్రస్ట్రేషన్ కావచ్చు, విసుగు కావచ్చు, అసహనం కావచ్చు, చెప్పలేనటువంటి అసక్తత కావచ్చు, వీటి నుంచి బయటపడకపోతే రాబోయే కాలంలో కూటమి మంత్రులకి రైతులు ఖచ్చితంగా సమాధానం చెప్తారు. ఇక్కడ మీ అసక్తత కానీ ఈ నిస్సహాయ పరిస్థితిని కానీ వివరించలేకపోతే చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసి ఏంటంటే వీటి మీద ఖచ్చితంగా ఆ ప్రచారం చేస్తారు. ముందు నుంచి కొరత ఎందుకు ఏర్పడుతుంది, అలానే పంట మార్పిడి, యూరియా సబ్సిడీ వదులుకోవటం, వీటి గురించి కూడా ప్రచారం జరుగుతుంది రాబోయే రోజుల్లో మీరు చూడబోతుంది. మరి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉండి తనకున్నటువంటి బలాన్ని చాటడానికి ప్రతి సందర్భాన్ని వాడుకుంటూ ఉంటారు కాబట్టి ఈ సందర్భాన్ని ఆయన ఖచ్చితంగా వాడుకుంటారు. అది మనం చూడబోతున్నాం. ఇది మీరు ఈ యూరియా మీద మీ అభిప్రాయాలు ఏంటి అనేది పంచుకోండి. యూరియా కొరత గురించి కానీ, సరఫరా సమస్యల గురించి కానీ.